హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈ వీడియోలో నేనేం చెప్తానంటే ఆండ్రాయిడ్లో పేమెంట్ ఇంటిగ్రేషన్ అనేది ఎలా చేయాలి. ఈ పేమెంట్ ఇంటిగ్రేషన్ అంటే మనకి ఇక్కడ ఒక కంప్యూటర్ కనబడుతుంది. ఈ కంప్యూటర్ పర్చేల్ అంటే మనకు ఒక కంప్యూటర్ అమ్ముతున్నాం, లేదంటే ఒక ప్రోడక్ట్ మనం ఆన్లైన్లో పర్చేజ్ చేస్తున్నాం అంటే దానికి ఒక పేమెంట్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా కావాలి. సో ఆ పేమెంట్ సిస్టమ్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ ఇక్కడ మీకు 10,000 కనబడుతుంది. దీన్ని మీరు క్లిక్ చేసినప్పుడు ఏంటంటే మనకి పేమెంట్ ఇంటిగ్రేషన్ యాక్టివిటీ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మనం పే చేస్తాం. ఒకసారి పే సక్సెస్ అయిన తర్వాత ఈ ప్రోడక్ట్ అనేది మనకు డెలివరీ అవుతుంది, లేదంటే ఇక్కడ ఏదైనా డిజిటల్ ప్రోడక్ట్ ఉంటే అది మనకు డౌన్లోడ్ అవుతుంది. సో ఆ విధంగా మనం పేమెంట్ ఇంటిగ్రేషన్ ఎలా సెట్ చేస్తాం. పేమెంట్ ఇంటిగ్రేషన్ కోసం నేను ఫస్ట్ ఏం చేస్తానంటే అండ్ ఇక్కడ మనకి Razorpay అండ్ మీకు ఫస్ట్ నుంచి చూపిస్తాను. క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ Razorpay ఏంటంటే వన్ ఆఫ్ ది బెస్ట్ పేమెంట్ గేట్వే ఆన్లైన్ ఇండియాలో. ఇప్పుడైతే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇది. సో అందుకని మనం దీని గురించి అయితే మాట్లాడుతున్నాం. ఇక్కడ Razorpay మీద క్లిక్ చేయండి. ఫస్ట్ మీరు ఏంటంటే ఇందులో అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీకు మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుంది. దానికోసం మీరు ఒక 3 days అయితే వెయిట్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు యాక్టివేట్ చేయడానికి. సో నాకు అకౌంట్ ఏంటంటే యాక్టివేట్ అయిపోయింది. ఒకవేళ మీకు అవ్వకపోతే మాత్రం నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక వీడియో చేస్తాను దీనికోసం ఎలా యాక్టివేట్ చేసుకోవాలనేది. ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు డైరెక్ట్గా లాగిన్ అయిపోయి మీకు చూపిస్తాను, ఎందుకంటే సైన్ అప్ ప్రాసెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో నేను అయితే లాగిన్ అయితే చూపిస్తాను. లాగిన్ అందుకే దీని మీద క్లిక్ చేయండి. అండ్ మనకి ఇక్కడ లాగిన్ ఇక్కడ మీకు నెంబర్ అడుగుతుంది. ఇక్కడ నేనైతే నాకు ఈమెయిల్ ఇస్తాను అండ్ పాస్వర్డ్ కూడా ఇస్తాను. సో ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి. ఒక వెరిఫికేషన్ కోడ్ అయితే వస్తుంది. ఆ వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత నేను డైరెక్ట్గా లాగిన్ అయిపోయి మీకు చూపిస్తాను. అండ్ మీరు వన్స్ లాగిన్ అయిన తర్వాత ఏంటంటే మీ డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ టాప్ కార్నర్లో మీకు ఇక్కడ లైవ్ మోడ్ అండ్ టెస్ట్ మోడ్ ఉంటాయి. ఈ లైవ్ మోడ్ ఏంటంటే మీరు లైవ్ పేమెంట్స్ అంటే లైవ్ పేమెంట్స్ రియల్ మనీతో మీరు పేమెంట్స్ కన్నా స్టార్ట్ చేస్తే ఈ లైవ్ మోడ్లో సెట్ చేసుకోండి. లేదు మనం ఇప్పుడు టెస్ట్ చేస్తాం కాబట్టి ఈ టెస్ట్ మీద క్లిక్ చేయండి. ఈ టెస్ట్ మీద క్లిక్ చేసినప్పుడు ఏంటంటే మనకి టెస్ట్ మోడ్ అనేది ఓపెన్ అవుతుంది. దాని ద్వారా మనం టెస్ట్ చేసుకోవచ్చు పేమెంట్స్ అవుతున్నాయా లేవా అనేది. సో అందుకే మనం టెస్ట్ మోడ్ అయితే ఫస్ట్ ఎనేబుల్ చేసుకోవాలి. సో ఇది టెస్ట్ మోడ్ మంది. అండ్ ఈ టెస్ట్ మోడ్లో లైవ్ మోడ్లో సేమ్ ఉంటాయి, బట్ ఓన్లీ పేమెంట్స్ మాత్రం డిఫరెన్స్ ఉంటాయి. అండ్ ఇందులో చూడండి సెటిల్మెంట్స్, ట్రాన్సాక్షన్, ఇన్వాయిసెస్, పేమెంట్ లింక్స్, పేజెస్, బటన్స్, సబ్స్క్రిప్షన్, క్యూఆర్ కోడ్స్ ఇక్కడ చాలా ఉంటాయి. బట్ ఇందులో మనం యూజ్ చేసేది చాలా తక్కువ. ఏంటంటే అది మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఏపీఐ కీ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇది మీకు టెస్ట్ ఏపీఐ కీ. ఏంటంటే మీరు టెస్ట్ పేమెంట్ చేసుకోవడానికి ఈ ఏపీఐ యూజ్ అవుతుంది. సో దీన్ని ఫస్ట్ కాపీ చేయండి. మీ ప్రాజెక్ట్ ఏదైతే క్రియేట్ చేసుకున్నారో అండ్ ఇది ఆల్రెడీ నేను ఒక డమ్మీ XML, మీరు XML అలాగనే క్రియేట్ చేసుకోండి. మీకు XML వచ్చని అనుకుంటున్నాను. సో రాకపోతే వాటి గురించి కూడా నేను వీడియోస్ చేస్తాను. సో ఇది డమ్మీ XML అండ్ ఇది ఒక టెక్స్ట్ బటన్, టెక్స్ట్ ఇది. దీని మీద క్లిక్ చేసినప్పుడు ఏంటంటే మనకి పేమెంట్ చేయాలి. సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఒక స్ట్రింగ్ తీసుకోండి. ఈ స్ట్రింగ్ ఏంటంటే కీ, టెస్ట్ కీ అది. ఆల్సో అమౌంట్ తీసుకోండి. అమౌంట్ ఇక్కడ మీకు అమౌంట్ ఎంత కావాలి. సో నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను 10,000. సో అమౌంట్ కూడా ఇక్కడ మీరు 10,000 స్ట్రింగ్లో తీసుకోండి. దీని తర్వాత మనం ఇంటీజర్లో కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ స్ట్రింగ్ తీసుకోండి. అండ్ అలాగే ఒక టెక్స్ట్ వీడియో. ఇది ఏంటంటే టెక్స్ట్ పే. ఇది ఒక బటన్ లాగా నేను యూజ్ చేస్తాను ఈ టెక్స్ట్ వ్యూని. అండ్ ఇక్కడ టెక్స్ట్ పే అండ్ ఇక్కడ టెక్స్ట్ పే. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి పేమెంట్ అనేది జరగాలి. ఇక్కడ టెక్స్ట్ పే కాన్ఫ్లిక్ట్ యాడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మనం దీని మీద క్లిక్ చేసినప్పుడు అంటే మనకి పేమెంట్ జరగాలి. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మనం అమౌంట్ని ఇంటీజర్లోకి మార్చుకుందాం. అండ్ ఇక్కడ నేను వాల్యూ తీసుకున్నాను. ఆల్రెడీ అమౌంట్ అనే వేరియబుల్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ వాల్యూ అని ఇంకోటి నేమ్ తీసుకుంటున్నాను. అండ్ ఫస్ట్ మ్యాథ్ అండ్ ఇక్కడ రౌండ్. ఫస్ట్ ఇక్కడ ఈ ఫ్లోట్ ఉంటుంది కదా, ఈ ఫ్లోట్ని ఈ స్ట్రింగ్ పాస్ చేయండి ఈ ఫ్లోట్లోకి. అమౌంట్ ఒకసారి మన ఫ్లోట్ వచ్చిన తర్వాత దాన్ని ఖచ్చితంగా అయితే 100తో మల్టిప్లై చేస్తే ఏంటంటే మనకి ఇక్కడ పర్ఫెక్ట్ అమౌంట్ అనేది ఇక్కడ మనం స్ట్రింగ్లో తీసుకున్నాం కదా, అదే ఇక్కడ మన ఇంటీజర్లోకి వస్తుంది. మీరు డైరెక్ట్గా ఇంటీజర్ డాట్ పాస్ ఇంటీజర్ అని కూడా తీసుకోవచ్చు, బట్ దానికన్నా ఇదేంటే ఎఫెక్టివ్గా ఉంటుంది ఈ ప్రాసెస్. సో అందుకని నేను ఇలా తీసుకున్నాను.
అండ్ మనకి చెక్అవుట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ చెక్అవుట్ అనే ఆప్షన్ కావాలంటే మనకి ఫస్ట్ ఈ రాజర్పే ఇంటిగ్రేషన్ యొక్క డిపెండెన్సీని కావాలి. మనం ఏం చేద్దామంటే ఇక్కడ రాజర్పే డిపెండెన్సీ అని కొట్టింది. రాజర్ డిపెండెన్సీ అండ్ సో ఇంటిగ్రేటెడ్ విత్ ఆండ్రాయిడ్ అంటే మనకి డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఒక మీకు డాక్యుమెంటేషన్ అర్థం కాబట్టి ఈ వీడియో చూసుకోండి. అండ్ ఇక్కడ బిల్డ్ ఇంటిగ్రేషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డిపెండెన్సీస్ అని ఉంటాయి. సో ఇది కాపీ చేయండి అండ్ ఇక్కడ ఏదైతే దీన్ని పేస్ట్ చేయండి. వన్స్ మీరు పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ సింక్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఫైల్స్ సింక్ అవుతుంది. స్పీడ్ తొందరగా అయితే ఉంటే మాత్రం టైం తీసుకుంటుంది. ఓకే, నాకైతే సింక్ కంప్లీట్ అయిపోయింది. దీన్ని క్లోజ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఇక్కడ మీకు చెక్అవుట్ అనే ఆప్షన్ అయితే ఒకటి ఉంటుంది. చెక్అవుట్ న్యూ చెక్అవుట్. ఓకే, ఇప్పుడు మీరు చెక్అవుట్ సెట్ కీ ఐడి, ఈ కీ ఐడి ఏంటంటే టెస్ట్ కీ ఏదైతే ఉందో ఇది, దీని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. టెస్ట్ అయితే టెస్ట్, రియల్ అయితే రియల్, మీకు ఏ కీ కావాలంటే ఆ కీ యాడ్ చేసుకోండి. అండ్ మనకి ఇక్కడ క్యాచ్ మెథడ్ అని ఒకటి తీసుకోండి. ఇందులో మనం జేసన్ ఆబ్జెక్ట్, ఇక్కడ ఆబ్జెక్ట్ ఈ జేసన్ ఈ రాజర్పేలోకి పంపించాలి కాబట్టి మనం ఈ జేసన్ ఆబ్జెక్ట్ అయితే తీసుకున్నాం. మనం ఫైర్బేస్లోకి తీసుకునేటప్పుడు హ్యాష్ మ్యాప్ తీసుకుంటాం. సో దీనిలోకి జేసన్ ఆబ్జెక్ట్ తీసుకున్నాం. అండ్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఫుడ్ స్ట్రింగ్, ఇక్కడ నేమ్ అంటే ఇక్కడ నేమ్ అంటే ఇక్కడ మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ యాప్ నేమ్ ఇచ్చేయండి. నేనైతే లైబ్రరీస్. అండ్ ఇక్కడ ఆబ్జెక్ట్ డిస్క్రిప్షన్ ఏంటంటే పేపర్ కంప్యూటర్. ఆబ్జెక్ట్ ఫుడ్ ఇక్కడ ఏంటంటే కరెన్సీ. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఏంటంటే ఈ కరెన్సీ అనేది మనం ఇక్కడ డాలర్ ఇస్తే డాలర్ ఉంటుంది అండ్ అలాగే రూపీ ఇస్తే రూపీ ఉంటుంది. సో మన రూపీ అని డైరెక్ట్గా రూపీ రాయకూడదు, INR. ఇది మన కరెన్సీ. ఇది స్ట్రింగ్లో రండి అంటే ఇండియన్ రూపీ అని అర్థం. సో ఆబ్జెక్ట్ అమౌంట్, ఇక్కడ అమౌంట్ అనేది మీరు ఈ అమౌంట్ తీసుకోకూడదు, ఆల్రెడీ దీన్ని మనం కన్వర్ట్ చేసుకున్నాం కాబట్టి ఈ వాల్యూ తీసుకోవాలి. వాల్యూ ఆబ్జెక్ట్ ఫుడ్ అండ్ ఇక్కడ సెండ్ SMS యాడ్, మీకు ఖచ్చితంగా 2 తీసుకోండి. ఎందుకంటే మనకి SMS కావాలి కాబట్టి సో 2 తీసుకోండి. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఆల్రెడీ మనకి ఎర్రర్ చూపిస్తుంది, క్యాచ్ క్లాస్ కూడా యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనకి యూజర్ యొక్క ఈమెయిల్ అండ్ అలాగే ఫోన్ నెంబర్ కావాలి ఫర్ పేమెంట్ కోసం. ఆల్రెడీ యూజర్ వన్స్ రిజిస్టర్ అయినప్పుడు ఫోన్ నెంబర్తో అయినా ఈమెయిల్తో అయినా సరే ఆ డీటెయిల్స్ మనం గెట్ చేసుకుంటాం. ఆ గెట్ చేసుకున్న డీటెయిల్స్ని ఇక్కడ మనకి యాడ్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ జేసన్ ఆబ్జెక్ట్ తీసుకోండి. జేసన్ ఆబ్జెక్ట్ అంటే ఇది ప్రిఫిల్, న్యూ జేసన్ ఆబ్జెక్ట్ అండ్ ఇక్కడ ప్రిఫిల్, సారీ ఇక్కడ ప్రిఫిల్, మీ నేమ్ ఎలాగైనా తీసుకోవచ్చు, పర్టికులర్గా ఇదే తీసుకోలేదు. ప్రిఫిల్ ఫుడ్, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఈమెయిల్ అంటే యూజర్ దగ్గర నుంచి మీరు తీసుకుంటారు కాబట్టి ఆ ఈమెయిల్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంటర్ చేయాల్సింది మీ ఈమెయిల్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే రిజిస్టర్ అవుతారో వాళ్ళ ఈమెయిల్. సో ఇక్కడ నేను నా ఈమెయిల్ ఇచ్చుకుంటున్నాను, నేను ఇక్కడ రిజిస్ట్రేషన్ పెట్టలేదు కాబట్టి. టెస్ట్ కోసం కాబట్టి మీరు ఎలాగైనా తీసుకోవచ్చు. ప్రిఫిల్ కాంటాక్ట్ వచ్చేసరికి నెంబర్ తీసుకోండి. నెంబర్ మీరు నేను ఏదో తీసుకున్న నెంబర్ మీరు కూడా ఏదో ఒకటి తీసుకోండి. అండ్ ఇక్కడ మనం ఆబ్జెక్ట్ తీసుకున్నాం కదా, ఆబ్జెక్ట్ ఫుడ్ అండ్ ఇక్కడ ప్రిఫిల్ అని ఉంటుంది ఆప్షన్ ఉంది. కరెక్ట్ నేమ్ మాత్రం కరెక్ట్గా తీసుకోండి. ప్రిఫిల్ అండ్ ఈ ప్రిఫిల్ని యాడ్ చేసేయండి. సో ఈ విధంగా ఏంటంటే మనకి డేటా అనేది ఆబ్జెక్ట్లోకి వెళ్ళిపోయింది, ఆ ఆబ్జెక్ట్ రాజర్పేకి తీసుకెళ్తుంది. సో ఇప్పుడు మనకి తీసుకెళ్ళాలి కాబట్టి చెక్అవుట్ అండ్ ఇక్కడ ఓపెన్ అంటే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ యాక్టివిటీ
అండ్ సెకండ్ వన్ ఏంటంటే జేసన్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ అండ్ ఇప్పుడు మనకి కంప్లీట్ అయిపోతుంది, పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మనకు తెలియాలి పేమెంట్ కంప్లీట్ అయిందా లేదా. ఒకవేళ కంప్లీట్ అయితే మనకి కంప్లీట్ మెసేజ్ రావాలి, అవ్వకపోతే దానికోసం ఒక ఎర్రర్ మెసేజ్ రావాలి. సో ఇక్కడ ఇంప్లిమెంట్స్ పేమెంట్ రిజల్ట్ లిజనర్ అని తీసుకోండి. అండ్ ఇక్కడ ఆల్ట్ ప్లస్ ఎంటర్ని క్లిక్ చేయండి, లేకపోతే డైరెక్ట్గా ఇక్కడ బల్బ్ కనబడుతుంది దీని మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి. ఈ 2 ఆప్షన్స్ తీసుకుంటే ఒకటి ఏంటంటే పేమెంట్ సక్సెస్. ఒకవేళ మీ పేమెంట్ సక్సెస్ అయితే ఒక టోస్ట్ మెసేజ్. టోస్ట్ ఏంటంటే పేమెంట్ సక్సెస్. సేమ్ పేమెంట్ ఫెయిల్ అయితే పేమెంట్ ఫెయిల్డ్. సో ఈ విధంగా ఏంటంటే మనకి పేమెంట్ సక్సెస్ అని ఆప్షన్ వస్తుంది, ఫెయిల్ అయితే ఫెయిల్ ఆప్షన్ వస్తుంది. నేను ఒకసారి మీకు రన్ చేసి చూపిస్తాను. మనకి ఇక్కడ అమౌంట్ ఎంత ఉందంటే 10,000, మన పేమెంట్ 10,000 అవ్వాలి. సో ఇక్కడ రన్ మీద క్లిక్ చేస్తాం. అండ్ ఇక్కడ మనకి యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. అండ్ ఇక్కడ మీకు 10,000 ఉందిగా దీని మీద క్లిక్ చేస్తాను. దీని మీద క్లిక్ చేసినప్పుడు మీరు చూసినారుగా Razorpay డాష్బోర్డ్కి అయితే తీసుకెళ్తుంది. అండ్ ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి, యూపీఐ పేమెంట్స్, గూగుల్ పే, కార్డ్స్, నెట్ బ్యాంకింగ్, వాలెట్స్, ఈఎంఐ, లైక్ ఇలా చాలా ఆప్షన్స్ ఉంటుంటాయి. నేను దీంట్లో ఫోన్పే సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ పే 10,000 ఉందిగా దీని మీద క్లిక్ చేస్తాను. అండ్ చూసారుగా లైబ్రరీస్ నేమ్ అండ్ ఆల్సో పే ఫర్ కంప్యూటర్. అండ్ మీరు కంప్యూటర్ పే చేస్తున్నారు కాబట్టి దాని డిస్క్రిప్షన్ ఇది, అమౌంట్, నెంబర్. ఇక్కడ మీ నెంబర్ ఖచ్చితంగా మార్చుకోవాల్సి ఉంటుంది. మీరు కాదు, ఎవరైతే పేమెంట్ చేస్తున్నారో వాళ్ళు. అంటే ఒక ఫస్ట్ మీరు తీసుకోవాలి, దాని తర్వాత పేమెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అండ్ ఈమెయిల్. మీరు ఇక్కడ పేమెంట్ పే అనగా దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసి ఒకవేళ మీరు రియల్ పేమెంట్ చేస్తే కనుక పేమెంట్ డైరెక్ట్గా ఏంటంటే ఫోన్పే యాప్లో ఓపెన్ అయిపోయి మీకు పేమెంట్ అడుగుతుంది. మీరు టెస్ట్ పేమెంట్ చేస్తారు కాబట్టి మీకు ఈ విధంగా అడుగుతుంది. అంటే మీరు పేమెంట్ సక్సెస్ అయిపోయినట్టే. గో బ్యాక్ మీద క్లిక్ చేస్తే పేమెంట్ సక్సెస్. చూసారు కదా, ఈ విధంగా ఏంటంటే మనం పేమెంట్స్ అనేవి ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పేమెంట్స్ మెథడ్. అందుకే నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కింద వాట్సాప్ గ్రూప్ ఉంది, అందులో ఒకసారి నేను డౌట్స్ క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ.